అంటే వీళ్ళు దోచుకున్న దాన్ని మనం చూసుకున్నట్టయితే డివిఎస్ గారు ప్రతి దాంట్లో కూడా దోపిడీయే. మనం చూసుకుంటే 'రిషికొండ' అన్నారు. లేకపోతే 'ఆడుదాం ఆంధ్రలో' దగ్గర దగ్గరగా 150,00,00,000 దోచుకున్న పరిస్థితి. 'సిద్ధార్థ్ రెడ్డి' అవ్వచ్చు, 'రోజా రెడ్డి' వీళ్ళందరూ దోచుకున్న పరిస్థితి. ప్రతి చోట అన్ని చోట్ల కూడా దోచుకున్నారని వస్తుంది. కొన్ని ఇప్పటికి వస్తున్న లెక్కల ప్రకారం ఎక్కడో అంటే టీ స్నాక్స్ కూడా రూ. 4,00,000 బిల్లు. అంటే రివ్యూ మీటింగ్‌లు జరిగే టీ స్నాక్స్‌లకు కూడా రూ. 4,00,000 బిల్లు వేసి ప్రజల సొమ్ముని దారుణంగా ఇలాగా వ్యర్థం చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్ మీరు? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5,00,000 కోట్ల దోపిడీ జరిగింది. సంవత్సరానికి 1,00,000 కోట్లు దోచేశారు అని చెప్పి ఆధారాలతో సహా విపక్షాలు పుస్తకాలు వేసాయి. ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఒక మద్యంలోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. 1,35,000 కోట్ల మద్యం అమ్మితే అందులో 1,00,000 కోట్లు క్యాషే. అక్కడ ఏంటి, ఆన్లైన్ పేమెంట్ లేదు, జీపే ఉండదు, ఫోన్పే ఉండదు, క్యాష్ కట్టే మద్యం కొనాలి. ఇప్పుడు ఒక్క మద్యంలోనే పెద్ద ఎత్తున అంత అవినీతి కుంభకోణాలు జరిగాయంటే శాండ్, ఇసుకలో ఇంకెంత అవినీతి జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఇసుకని దోచేశారో సుప్రీంకోర్టే మనకి చెప్పింది. పెద్ద ఎత్తున కలెక్టర్లని అక్షంతలు వేసినటువంటి పరిస్థితి అన్నమాట. అటు శాండ్, ఇటు ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా. తనకి ఈ కార్పొరేషన్లలో తన అనుకూలులైనటువంటి అధికారులను తెచ్చుకోవటం, డిప్యుటేషన్ మీద రప్పించటం, వాళ్ళతో పాత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ దోపిడీకి ఒక పెద్ద స్కెచ్ వేసినట్టుగా కనపడుతుంది ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ లగ్జరీ ఎక్స్పెండిచర్, ఇప్పుడు మీరు అన్నది ఏది, 4,00,000 రూపాయలు టీ ఖర్చులు. 4,00,000 రూపాయలు టీ ఖర్చులు అంటే తక్కువే. మరి బాత్ టబ్బే 36 లక్షలు ఉంటే అతని దృష్టిలో చాలా తక్కువ. ఇది పొట్టు లాంటిది అనమాట. అంటే మనకి చాలా ఎక్కువగా సార్. పెద్ద ఎత్తున దోచేశారు. ఏది, ఈ 5 ఏళ్లలోనే 8,00,000 కోట్ల అప్పు తెచ్చాడు అతను. వాళ్ళ చెల్లె చెప్తోంది, షర్మిలే. మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పులు 13,00,000 కోట్లకు చేరాయి. అందులో గత ప్రభుత్వాలు చేసిన అప్పులు 3,00,000 కోట్లు అయితే ఈయన ఏడాదికి 2,00,000 కోట్ల చొప్పున 10,00,000 కోట్లు అప్పు చేశాడు. దాంట్లో తనేమంటారు, 2,70,000 కోట్లు బటన్ నొక్కాను అన్నాడు. మిగతా డబ్బులు ఏమయ్యాయి? ఇప్పుడు పోలవరం మీద ఏమైనా ఖర్చు పెట్టారా, అమరావతి మీద ఏమైనా ఖర్చు పెట్టారా? దేని మీద కూడా ఒక ఇటుక పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ఏది 4 రోజుల సోమవారం సందర్శించారు ఆయన. ఆ పోలవరం చూసి ఆయన ఆవేదన కాదనమాట. తన హయాంలో 72% పోలవరం పనులు జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 4% కూడా చేయలేదు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత, ఎంత విరక్తి లేకపోతే మరి ఆయన్ని 4 ఎంపీ సీట్లకు పరిమితం చేశారు. అవును, పోలవరం జగన్మోహన్ రెడ్డి 4% చేశాడన్న కోపంతోనే ఆయనకి 4 ఎంపీ సీట్లు ఇచ్చారా? లెవెల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వృధా చేశాడు. అటు విలువైన కాలం కోల్పోయారు, డబ్బులు కూడా వృధా చేశాడు. లక్షల కోట్ల డబ్బు దుర్వినియోగమైంది, దోపిడీ జరిగిన దీంట్లో అన్నమాట. తన ఇంటి రిపేర్లకు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం. అటు తాడేపల్లి ప్యాలెస్, ఇక్కడ లోటస్ పాండ్, అక్కడ బెంగళూరు యలహంక ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, కడప పులివెందుల బిల్డింగ్స్. ఏ ముఖ్యమంత్రి కూడా తన భవనాల మరమ్మతులకు, నిర్మాణాల కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రిని మనం చూడలేదన్నమాట. ఋషికొండ ప్యాలెస్ అదొక పెద్ద స్కాము. దానిపైన రేపొద్దున ఎంక్వైరీలు, నివేదికలు. మనం ఇప్పుడు ప్రతి వెల్ఫేర్ స్కీమ్లో స్కామే. స్కాములకు పాల్పడిన ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నాం. పేదోడికి ఇచ్చిన డబ్బులు వాటిలో కూడా వాళ్ళ పొట్ట కొట్టరు జనరల్గా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి జగనన్న లేఅవుట్లు 10,000 కోట్ల స్కామ్ అనమాట. నీకు ఎకరం 5 లక్షలు 10 లక్షలు చేసే భూమిని 50 లక్షలు కోటి రూపాయలకు కొనిపించారు. ఆ డబ్బులు ఎవరికాళ్ళు పంచుకున్నారని. ఆవ భూముల్లో
ఆ, జగనన్న ఇళ్ళు కట్టారని. ఇప్పుడు ఆయన కట్టిన ఇళ్ళని కూడా మునిగిపోతున్న పరిస్థితి. ఇవాళ పార్థసారథి మాట్లాడాడు, ఆ కొత్త హౌసింగ్ మినిస్టర్. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు, కేంద్ర మంత్రి. మేము 21 లక్షల ఇళ్ళు ఇస్తే ఇతను కనీసం 2 లక్షల ఇళ్ళు కట్టలేదు అని విమర్శ. కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయి. అవును. దారి మళ్లించారు కేంద్ర నిధులు. నిన్న పవన్ కళ్యాణ్ సమీక్ష చేశాడు, ఉపాధి హామీ నిధులు 4,500 కోట్లు ఎటుపోయాయో తెలియదు. ఆయన ఆశ్చర్యపోయాడు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంతగా దారి మళ్లిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని ఐఏఎస్లను ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ 500 కోట్లు దారి మళ్లించారు. దానివల్ల ఏం జరిగింది? 1,500 కోట్లు ఆపేసింది. నువ్వు 500 కోట్లు దారి మళ్లిస్తే కేంద్రం నుంచి రావాల్సిన 1,500 కోట్లు కోల్పోయారు. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగము, దోపిడీ. గంజాయి నీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అసలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు. డ్రగ్స్ అడ్డాగా ఆంధ్రప్రదేశ్ని చేశారు. ఒకటి కాదు అసలు, ఇక్కడ పెద్ద మాఫియా రాజ్ అంది. అందుకే ప్రధాని మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్ అని ఆయన దుమ్మెత్తి పోసాడంటే, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఎవరిని కదిలిచ్చినా కానీ నీకు బ్లేడ్ బ్యాచ్ అంటారు, గంజాయి బ్యాచ్ అంటారు. పెద్ద అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చారు. అప్పుల ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీకి డెఫినేషన్ ఏంటి? ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అది కాస్త అప్పుల ప్రదేశ్, అరాచక ప్రదేశ్గా మార్చిన పరిస్థితుల్లో విరక్తితో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దించేశారు. ఏ ముఖ్యమంత్రికి ఇంత పరాభవం జరగలేదు. ఏ అధికార పార్టీని ఇంతగా అధోగతిగా పాలు చేయలేదు. అధపాతాళానికి వేసి తొక్కేశారు. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. ఇంకా ఈరోజు ఆయన విస్తృత సమావేశం వైసీపీలో ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? మనకి 40% సీట్లు ఇంకా ఓటు ఇంకా ఉందంటాడు. ఇప్పుడు నువ్వే వాటిని శకుని పాచికలు అంటున్నావు, మళ్ళీ 40% వచ్చింది మనం గ్రేట్ అంటున్నావు. సింక్ అవుట్లా ఏది? ఆయన మాటల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది, ఆయన మాటల్లో ఒక రకమైన అయోమయం కనపడుతోంది. అందుకే నవ్వుల పాలవుతున్నాడు. ఫైటర్ స్థానం నుంచి జోకర్ స్థానానికి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు. మొన్న పోలవరం చంద్రబాబు పర్యటనలో అక్కడ ఆ భారీ అగాధాలు, ఏది ఆ సులూయిస్ దగ్గర, మెయిన్ హెడ్ ట్యాంక్ దగ్గర కొట్టుకుపోయింది. 35 మీటర్ల ఇసుక కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. ఇవాళ మళ్ళా కట్టాలంటే 20,000 కోట్లు కావాలంటే. 2,000 కోట్లతో అయిపోయే పోలవరాన్ని 20,000 కోట్ల నష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు నిన్న చంద్రబాబు పర్యటనతో నీకు వచ్చిన 40%లో 10% పోయింది. అవును. ఈ రోజు అమరావతిలో తిరుగుతున్నాడు. మొత్తం అంతా నాశనం. సెక్రటేరియట్, అక్కడ కట్టినటువంటి అన్నీ కూడా చెరువుల్లో మునిగిపోయిన పరిస్థితి. ఆయన వేసిన పునాదులన్నీ కూడా హైకోర్టు బిల్డింగ్లు, శాశ్వత భవనాల కోసం ఆయన ఐకానిక్ బిల్డింగ్లు కట్టాలనుకున్నది చూసి ఇవాళ ఆయన ఆవేదన మనం చూస్తున్నాం. 10,000 కోట్లతో ఆయన కడితే అన్నిటినీ పాడుపెట్టాడు. ఏది 1,00,000 చదరపు అడుగుల్లో అసెంబ్లీ, 3 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు, 6 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్ అనమాట. అంత గొప్ప నిర్మాణాలు. సీడ్ యాక్సిస్ రోడ్డు 18 కిలోమీటర్లు, 250 కోట్లతో ఆయన చేసింది. కొండవీటి లిఫ్ట్, కొండవీటి వాగు లిఫ్ట్ 250 కోట్లతో చేసుకోండి. అన్నిటినీ పాడుపెట్టిన పరిస్థితుల్లో నిన్న ఈరోజు చంద్రబాబు అక్కడ పర్యటనలో, మొన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో పూల బాట పరిచారు వాళ్ళకి. అవును, అసలు పూల జల్లు కురిపించారు అక్కడ రైతులు, మహిళలు చంద్రబాబు వెంట, పవన్ కళ్యాణ్ వెంట. నువ్వు వెళ్తేనేమో రాళ్ళు వేసి కొడుతున్నారు. నువ్వు వాళ్ళు రాళ్ళు వేసి కొడతారని నువ్వు పరదాలు కట్టుకుని వెళ్తావు, వలలు కడతావు, పోలీసులను పెడతావు. ఎంత తేడా! ప్రజాదరణ ఉన్న నాయకులకి, ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నాయకుడికి ఉన్నటువంటి తేడా కనపడుతుంది.